గుడ్ మార్నింగ్ టు ఆల్. దిస్ ఈస్ రవితేజ, యూటర్న్ ఫ్యాకల్టీ. సో ఇక్కడ మనం యూటర్న్ ప్లే అండ్ ప్రైమరీ స్కూల్ ముందుగా చెప్పినట్టు మనం ఆల్రెడీ పాంప్లెంట్లో మెన్షన్ చేసినాం డిజిటల్ బోర్డ్ అనేది లాంచ్ చేస్తామని చెప్పేసి. సో క్లాసెస్ అనేవి ఎఫెక్టివ్గా చెప్పడానికి మనకు డిజిటల్ బోర్డ్ అనేది సపోర్టివ్గా ఉంటుంది. సో అందులో భాగంగా నిన్న డిజిటల్ బోర్డ్ని మనం స్కూల్లో లాంచ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకు 2 డిజిటల్ బోర్డ్స్ ఉన్నాయి. ఒకటి స్కూల్లో ఉంటుంది యూటర్న్ ప్లే అండ్ ప్రైమరీ స్కూల్లో, నెక్స్ట్ ఇంకొకటి మన స్టూడియోలో ఉంటుంది. ఆ స్టూడియోలో ఉన్న బోర్డు ఆన్లైన్ క్లాసెస్ పర్పస్లో ఎప్పుడైనా వీక్ ఉన్న స్టూడెంట్స్కి ఆన్లైన్ కోర్సెస్ కానీ లేకపోతే ఆబ్సెంట్ ఉన్నప్పుడు కానీ స్కూల్ ఎక్కువ రోజులు ఏదైనా కారణాల వల్ల లైక్ కోవిడ్ లాంటి కారణాల వల్ల ఇంతకుముందు గతంలో చూసినాం, అలాంటి భవిష్యత్తులో ఇలాంటి స్కూల్ క్లోజ్ ఉండే ఛాన్సెస్ ఉన్నా కానీ సో మన డిజిటల్ బోర్డ్ అనేది ఎఫెక్టివ్గా ఆన్లైన్ క్లాసెస్లో విద్య అందించడానికి మనకి తోడ్పడుతుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ ఇక్కడ పాంప్లెంట్లో మెన్షన్ చేసినాం, మనం డిజిటల్ బోర్డ్ తీసుకొస్తామని ఆల్రెడీ మెన్షన్ చేసినాం. దానిలో భాగంగా నేను ఆల్రెడీ డిజిటల్ బోర్డ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో డిజిటల్ బోర్డ్ అనేది ఎట్లా యూజ్ అవుతుంది అంటే మేము ఏ రకంగా ఉపయోగించబోతున్నాం, సో దానికోసం ఒక చిన్న వీడియో చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏంటి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఒకటే డిజిటల్ బోర్డు తీసుకొచ్చినాం స్కూల్ పర్పస్లో. దెన్ ఎవ్రీ ఇయర్ కూడా ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క డిజిటల్ బోర్డు, బ్యాక్ సైడ్ గ్రీన్ బోర్డు, బ్యాక్ సైడ్ డిజిటల్ బోర్డు, ఫ్రంట్ సైడ్ గ్రీన్ బోర్డు ఇంట్రొడ్యూస్ చేద్దామని అనుకుంటున్నాం. సో ఇప్పుడు చూద్దాం డిజిటల్ బోర్డులో ఎట్లా టీచ్ చేయబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇక్కడ మన పాంప్లెంట్లో చెప్పినట్టే ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేసినాం. సో ఇక్కడ డిజిటల్ బోర్డ్ అనేది లాంచ్ అవుతుంది. తొందరలో స్విమ్మింగ్ పూల్ కూడా లాంచ్ చేయబోతున్నాం. ఇక్కడ ఆల్రెడీ మన క్లాస్ రూమ్స్ ఆల్రెడీ కూడా వెరీ ఎఫెక్టివ్గా అండ్ ఏంది ప్లేవే మెథడ్లోనే నేర్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో ఇక్కడ మెయిన్లీ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ సో క్లాసెస్ అనేవి ఎట్లా జరుగుతాయి డిజిటల్ బోర్డ్ పైన, క్లాసెస్ అనేవి ఏ విధంగా జరుగుతాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ తీసుకొని మీకు వివరించబోతున్నా. ఫస్ట్ ఇక్కడ circulatory system, arteries, veins, and capillaries. Let's start with the heart. Located between the lungs, just to the left, is the heart. We already mentioned that it pumps blood into the rest of the body. But here is an interesting fact. The heartbeat నెక్స్ట్ చిన్నపిల్లలకి కొత్త ఇంట్రడక్షన్స్, వైల్డ్ యానిమల్స్ అవన్నీ క్లాస్ అయిపోయిన తర్వాత ఇక్కడ తీసుకొచ్చి సో ఇక్కడ మనకి ఆడియో విజువల్ 2 కూడా జరిగే విధంగా మనం ఇలాంటి క్లాసెస్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. Hippopotamus, deer, నెక్స్ట్ రైమ్స్ చిన్నపిల్లలకి మెయిన్లీ ఎస్పెషల్లీ నర్సరీ, ఎల్కేజీ వంటి పిల్లలకి రైమ్స్ క్లాస్ రూమ్లో నేర్పించిన తర్వాత విత్ యాక్షన్ వర్డ్స్తో నేర్పించిన తర్వాత మన డిజిటల్ బోర్డ్ పైన కూడా ఆ రైమ్స్ చూస్తే వాళ్ళకి వెరీ ఎఫెక్టివ్ లెర్నింగ్ అనేది జరుగుతుంది. ఒకసారి చూద్దాం. సో ఈ విధంగా ఎఫెక్టివ్ లెర్నింగ్ కొరకు డిజిటల్ బోర్డ్ అనేది సపోర్టివ్గా ఉంటుంది అని చెప్పేసి సో డిజిటల్ బోర్డ్ లాంచ్ చేయడం జరిగింది నిన్న. సో ఎవ్రీ ఇయర్ కూడా ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క డిజిటల్ బోర్డ్ లాంచ్ చేసుకుంటూ సో ఇక్కడ 2 బోర్డ్స్ ఉంటాయి మనకి, గ్రీన్ బోర్డ్ ఉంటుంది, డిజిటల్ బోర్డ్ ఉంటుంది. సో గ్రీన్ బోర్డ్ అనేది ముందటి సైడు అండ్ డిజిటల్ బోర్డ్ అనేది బ్యాక్ సైడు. అవసరాన్ని బట్టి 2 బోర్డు అని కూడా వాడుకునే విధంగా సో క్లాస్ రూమ్ అనేది డిజైన్ చేయడం జరుగుతుంది. సో ఎఫెక్టివ్ లెర్నింగ్ కొరకు మన బోత్ ప్రాంతంలో సో పోస్ట్ డిజిటలైజ్డ్ క్లాస్ రూమ్లో భాగంగా మనం డిజిటల్ బోర్డ్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. సో వెరీ ఎఫెక్టివ్ లెర్నింగ్ ఉంటూ
పిల్లల యొక్క లెర్నింగ్ యొక్క లెవెల్స్ని పెంచుతాయని చెప్పి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.